ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది పథకం మంచిదే, నేను కూడా ఏం కాదన్న. ఎందుకంటే ఇప్పుడు చదువుకోవాలంటే లక్షల ఫీజులు కట్టాలి, పరిస్థితి కూడా అదే. అంటే మీరు చేపించినా అంటే డైరెక్ట్గా పోయి రాజశేఖర రెడ్డి గారికి చెప్తే అసెంబ్లీలో చర్చ చేయకుండా ఇది ఇమీడియట్ క్యాబినెట్ డిసిషన్తో జరిగిందా? ఇది ఎట్లా జరిగింది సార్? ఇది అంటే అర్థం కాలేదు. మేము అంటే ఏదైనా అన్ని వేల కోట్లు డబ్బులు కనుక కాలేజీలకు కావచ్చు, లేకపోతే స్కూళ్ళకి కావచ్చు, ఇంకా రకరకాల అంటే విద్యా సంస్థలకు డబ్బు ఇవ్వాలి అంటే ఒక బిల్ లాంటిది ఏదైనా. అవును, అయితే చెప్పండి. మేము చేసినటువంటి పోరాటం, ఈబీసీ సంఘం నుంచి చేసినటువంటి పోరాటాన్ని రైట్ గుర్తించినటువంటి రాజశేఖర రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏదైతే ప్రయోజనాలు చేకూరుస్తుండో ఉచిత విద్య, అదేవిధంగా ఈ అగ్రవర్ణ పేదలకు కూడా మేము చేసిన విజ్ఞప్తి మేరకు వారు ప్రకటించడం జరిగింది. దాన్ని ఆటోమేటిక్గా గవర్నమెంట్ అంటే అన్ని అసెంబ్లీలా క్యాబినెట్లా అందరితో డిసిషన్ తీసుకొని తొలిసారిగా 351 కోట్లు పెట్టడం జరిగింది ఉచిత విద్యకు డబ్బు. అది ఇప్పటి వరకు కూడా ఉచిత విద్య కొనసాగుతుంది. సరే, కొంత ప్రభుత్వాలు విఘాతం కలిగించినా అది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈబీసీలకు వీళ్ళందరికీ కూడా కొద్దిగా నిధులు జారీ చేయడం వల్ల విఘాతం కలుగుతుంది. కానీ ఆ పథకం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో 24 లక్షల మందికి బెనిఫిట్ అయింది రైట్ ఉచిత విద్య అనేది. తర్వాత అప్పుడే నేను రిజర్వేషన్లు కావాలని కోరడం జరిగింది నేను రాజశేఖర రెడ్డి గారిని. ఏం రిజర్వేషన్ సార్? ఈబీసీ రిజర్వేషన్లు. ఈబీసీ కూడా రిజర్వేషన్లు అంటే విద్యా ఉపాధిల రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నాయి. అదేవిధంగా ఈబీసీల ఈ అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కావాలని కోరడం జరిగింది. అయితే రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. నేనేం చేసిందంటే ఇక్కడనే కాకుండా నేను ఢిల్లీలో పార్లమెంట్ ముందర ధర్నాలు చేయడం, అనేక సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా నేను స్కాలర్షిప్స్ ఇచ్చినా, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వగలిగిన, ఇంకా ఈబీసీ కమిషను, ఈబీసీ కార్పొరేషన్, ఈబీసీ స్టడీ సర్కిల్ ఇవన్నీ ఏర్పాటు చేయాలని కోరితే, సరే అవి నా చేతుల్లో ఉన్న పనులు కానీ రిజర్వేషన్ నేను ఇవ్వలేనని అతను చెప్పడం జరిగింది. సరే, నా పోరాటానికి వారు కూడా నైతిక మద్దతు ఇవ్వడం జరిగింది ఆనాడు. ఏది నేను 10% రిజర్వేషన్ల పోరాటం ఏదైతే చేస్తున్నానో అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో నా పోరాటం గుర్తించినటువంటి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, సోనియా గాంధీ చైర్పర్సన్ గారు ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ఈబీసీ కమిషన్ నేషనల్ దానికి ఎస్ఆర్ సిన్హా చైర్మన్ వేయడం జరిగింది. ఆ ఈబీసీ కమిషన్ ఎస్ఆర్ సిన్హా గారు యావత్ భారతదేశం మొత్తం తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి మా అగ్రవర్ణ పేదల డిమాండ్లను కూడా తీసుకొని, అంటే దిల్కుష్ గెస్ట్ హౌస్లో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వమే మమ్మల్ని ఇంటరాక్ట్ చేసింది. తర్వాత వారు ఏం చేశారంటే ఈ అగ్రవర్ణ పేదల డిమాండ్లు న్యాయమైనయని, వీళ్ళకు కూడా రిజర్వేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది. కానీ వారు రికమెండేషన్ చేయడంలో తాత్సార్యం చేస్తే నేను వారి యొక్క ఏదైతే ఈ కమిషన్ ఉందో ఢిల్లీలో, ఆ కమిషన్ కార్యాలయం ముందర కూడా ధర్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా నేను అప్పటికి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా దగ్గర అయిపోయారు. వారికి కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని భావించి వారు కూడా సెంట్రల్ ఈబీసీ కమిషన్ చైర్మన్ ఎస్ఆర్ సిన్హాకు ఫోన్ చేసి సిఫారసు చేసినారు, చెప్పడం కూడా జరిగింది. మీరు రికమెండేషన్స్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ముందుకు తీసుకుపోతుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చిన్న డౌట్ ఉంది సార్ రెడ్డి గారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు ఏం చెప్తున్నారంటే ఈ సిన్హా గారు ఓన్లీ కమిషన్ వేసిన తర్వాత ఫస్ట్ అయితే స్టేట్లో ఏం జరుగుతుందనే ఈ రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి మాత్రమే అది. అంతే రైట్. వారు ఏంటంటే అగ్రవర్ణాల యొక్క ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి వాళ్ళలో ఉన్నటువంటి వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం ఇవన్నీ అధ్యయనం చేసి రిపోర్ట్ వచ్చిందంటే 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు ఇవ్వాలని మోదీ గారు ఏదైతే అది కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిందా సార్? అది మోదీ గారు అనుకుంటున్నాను నేను. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్స్ ఏదైతే ఉందో అది మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకంగా కావచ్చు, లేకపోతే లేదు అదే తెలవాల్సింది. ఇప్పుడు తీర్మానం అదే ఉంది. అయ్యో ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అది సోనియా గాంధీ కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ, తర్వాత మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ గవర్నమెంటు వారి ఆధ్వర్యంలోనే
ఈ యొక్క సిఫారసులు ఇది జరిగింది. మోదీ గారికి ఏం సంబంధం లేదు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది మోదీ గారు చేసినట్టుగానే మరి. అంటే అది ఎట్లా జరిగిందంటే ఈ సిఫారసుల తర్వాత నేను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచడం జరిగింది. రైట్. అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, అవును. సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాస్నిక్, సూదిని జైపాల్ రెడ్డి, తర్వాత లా మినిస్టర్ వీరప్ప మొయిలీ, రైట్, తర్వాత పురంధేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి, Correct. ఎడ్యుకేషన్ మినిస్టర్, మానవ వనరుల అభివృద్ధి మంత్రుండే. వీళ్ళందరితోటి ఫోర్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక రూపానికి తీసుకొచ్చారు. ఈ సిఫారసులను తీసుకొచ్చారు, పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. ఆ డ్రాఫ్ట్ తయారు చేశారు, అంటే ఒక పాలసీ తయారు చేశారు, పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. ఆ పార్లమెంట్లో అంటే అప్పుడే తెలంగాణ ఆంధ్ర విడిపోవడం, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 2014లో పడిపోవడం, ఈ గడబడలల్లా ఈ బిల్లు పెట్టలేకపోయారు. ఆ తర్వాత క్రమంలో నేను నా పోరాటాన్ని ఆపకుండా మోడీ ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సిఫారసులను తీసుకుపోవడం జరిగింది. ఓకే. అంతేకాదు ఈ ఈ ఎస్ఆర్సీన రికమెండేషన్స్ ఏవైతున్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అని నేను మోడీ మీద ఒత్తిడి చేయడానికి నాకు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, అవును, మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఆయన బీసీ, వీరు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే వీరు కూడా మోడీని నేను చేసినటువంటి ఒత్తిడికి, నా ఉద్యమానికి వీరు కూడా సహకరించడం జరిగింది. అది ఆ సిఫారసులను ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏదైతే చేసిందో సిఫారసులు, అది 2019లో పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. పాస్ అయిందా? 2019లో పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టడం ఏంటంటే ఎవరి రిజర్వేషన్లకు అంటే తగ్గకుండా, అంటే నా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికి కూడా రిజర్వేషన్ల జోలికి పోకుండా ప్రత్యేకంగా 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. సార్ అంటే బీసీ కింద, తర్వాత ఎస్సీ కింద, ఎస్టీ కింద పోయింది, రాజ్యాంగంలో 50కి మించకుండా చూసుకోండి అనేది ఒక సూచన. దానికి ఒక ఫ్రేమ్ వర్క్, దానికి ఒక పాలసీ, ఒక పద్ధతి ఉంది. ఇంకే నుంచి వస్తాయి సార్. అందుకనే 10% రాజ్యాంగం ఏం చేసిందంటే 103 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేకమైనటువంటి బిల్లు పెట్టి ఉభయ సభల్లో ఆమోదం చేయడం జరిగింది. అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ. అందుకొరకు ఈ ఎవరిదా అంటే తగ్గలే రిజర్వేషన్లు అది. కానీ ఉట్టిగానే దాని మీద ఏంటంటే మా నోటికాడి బుక్క గుంజుకున్నారు, మాకు అన్యాయం చేసిరు అని మీరు అంటున్నారు కదా. మీరు అనేక మంది దాని మీద ఒక అపోహలు సృష్టిస్తారు కదా, అది ఎవ్వరు కూడా కాదు. అయితే ఇది ఎవరిచ్చిర్రు, ఎవరు చేసిర్రు, ఎవరు అడిగిర్రు అనేటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది కువనా మేధావులా, మహామేధావులా, ఏ మేధావులు అంటారో నాకు తెలియదు. కానీ ఇవి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను ప్రశ్నించడం అంటే ఇది అవివేకం అన్న అవుతుంది. ఈ ప్రశ్నిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపేక్షించడం కూడా పెద్ద తప్పు చేస్తుందని అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈబీసీ పోరాటం కనుక ఏదైతే వేదిక మొదలు పెట్టినారో దానికి ఫలితంగా ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి స్కీమ్ కావచ్చు, ఈ పథకం కావచ్చు, పథకం అంటే ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంతేనా, సో వచ్చింది, ఇంక అయిపోయింది కదా సార్, ప్రాబ్లం ఉంది. రైట్. ఈడబ్ల్యూఎస్ అయితే మీరు ఎవరిచ్చిర్రు, ఎక్కడిచ్చిర్రు, అసలు దీనికి ఏముంది అని ఈ విధంగా నిజంగా ఇంప్లిమెంట్ అవుతలేదేమో అనిపిస్తుంది అని ఇట్లా మాట్లాడుతున్నారు. అవుతుందా? అయితే 2000 అవుతున్నది. ఎప్పుడు 2019లో చట్టమైన యావత్ భారతదేశంలో అమలు చేసినా కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ 2021 నుంచి అమలు చేశారు. అయితే ఇది నోటిఫికేషన్, ఇది ఏంటంటే రాజపత్రం. ఓకే. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉభయ సభలు ఆమోదం అయిన తర్వాత ఇది రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి కదా. అవును, వేయాలి. బిల్గా పాస్ అయ్యి అది అమలు చేయాలంటే ఖచ్చితంగా జరగాలి. ఇది రాజముద్ర పడ్డది. అంటే ఇది రాజ్యాంగ పరంగా చేసినటువంటి ఇది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ రూల్స్ ఫ్రేమ్ చేసింది. రైట్. అంటే ఇది కులాలకు కాదు ఇచ్చేది రిజర్వేషన్లు, వీకర్ సెక్షన్స్కు ఎవరు అర్హులో వాళ్ళకు అనేది ఇది రాజ్యాంగం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. తర్వాత దీని తర్వాత 2021లో ఇగో ఇక్కడ జీవో తీసిండ్రు.
ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు ఆ? తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ జీవో తీసింది 2021లో 2019లో అయితే 2021లో తీసింది. మళ్ళీ తర్వాత ఇక్కడ కూడా హైకోర్టులో కొన్ని వాద్యాలు అయినప్పటికీ కూడా ఇది తుది తీర్పు కూడా వీళ్ళకి హైకోర్టులో అయినటువంటి కొన్ని వాద్యాలు అంటే మీరు అనేది ప్రైవేట్ పరంగా అంటే పిలిచేశారు దీని వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది దీనికి వ్యతిరేకంగా అయినా కానీ ఇది రిజర్వేషన్లో న్యాయసమ్మతం ఇవ్వాల్సింది ఇచ్చి తీరాల్సిందని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. తర్వాత ఇది పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు 103 రాజ్యాంగ సవరణ ఇక్కడ ఉంటుంది చూడు. ఓకే 103 అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 103 రాజ్యాంగం. అంటే ఈ చట్టపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్లను ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీరు వెళ్ళాక మీరు తీర్మానం మల్లన్న పేరు తీసుకున్నారు, నవీన్ గారు. నవీన్ అది నాకు పుల్లన్న మల్లన్న ఎల్లన్న అనేది నాకు అసలు ఎవరన్నా ఉండొచ్చు, ఏ అన్న ఉండొచ్చు, కానీ మీరు పేరు ప్రస్తావించింది కాబట్టి అసలు ఆయన ఒక చట్టసభలు ఉండి ఎమ్మెల్సీగా ఉండి చట్టాలు తయారు చేసేటువంటి వ్యక్తిగా ఉండి ఏం చేస్తారు సార్ ఆయన చట్టసభలో ఎమ్మెల్సీకి చట్టాలు చేసేది లేదు నా ప్రకారం ఏడుంది సార్. అంటే ఎమ్మెల్సీ అవసరం లేదు, ఆయన చట్టాలు జస్ట్ ఏదో రివ్యూ చేసి సలహాలు ఇచ్చేటువంటిది కమిటీ లాంటిది. ఉభయ సభల ఆమోదం చేయాలి, ఏ చట్టం చేసినా చేయాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఉభయ సభల ఆమోదము అంటే అసెంబ్లీ చేస్తే చాలు, వీళ్ళు చేసిన చెప్పిన కొద్ది రోజులు ఆపగలరు అంతే. మరి అటువంటి వాళ్ళు ఈ రోజు దీని మీద అపోహలు సృష్టిస్తున్నారు. అంటే ఈ అపోహలు సృష్టించడం వల్ల ఏంటంటే కుల విద్వేషాలు వస్తాయి కదా. వస్తాయి అంటే ఇప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నావా, ఈ రాష్ట్రపతి చేసినటువంటి ఈ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తున్నావా, పార్లమెంటు ఉభయ సభలు చేసినటువంటి చట్టాలను ప్రశ్నిస్తున్నావా, ప్రభుత్వం చేసిన జీవోలను ప్రశ్నిస్తున్నావా, అసలు మరి ఏ విధంగా నువ్వు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? విషయం ఏంటంటే నేను దేనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీసీలకు రావాల్సినటువంటిది అచ్చంగా మాకు ఏదైతే ఉందో రాజకీయాల్లో కానీ ఆల్రెడీ కృష్ణయ్య గారు పోరాటం అంతా కూడా ఈ రిజర్వేషన్లతో పాటుగా కొంత ఎవరికైతే డబ్బులు రావాలో మీరన్నట్టే చాలామంది కూడా వెనకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఈ ఫీజులు రీఎంబర్స్మెంట్లు కావచ్చు, దాని మీద పోరాటం చేసిండు. ఇప్పుడు నేను రాజకీయం వాటా గురించి ఫైట్ చేస్తున్నా అంటున్నాడు ఆయన. నేను ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు సరే అండి మీరు బీసీ కాబట్టి బీసీ మీరు 50 కదా 60 తీసుకోబ్బా నాకు అనవసరం, ఎస్సీ ఎస్టీ మీ అన్న తమ్ముడు అంటున్నారు మీరందరూ 90 తీసుకో, నా పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటా కింద మిమ్మల్ని అకామిడేట్ చేస్తా అనే మాట అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అకామిడేట్ చేయడానికి నేను చేయడానికి కాదు, ఎవరైనా ఎవరి హక్కుల కొరకు పోరాటం చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే రద్దు చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ పెట్టిండు. ఓకే, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీద అపోహలు సృష్టిస్తున్నాడు, అంతర్యుద్ధాలు జరిగే విధంగా మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఇది ప్రభుత్వం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ రిజర్వేషన్లు అమలు చేయాలన్నా రాజ్యాంగ స్ఫూర్తితోటి అమలు చేసేటంటే ఎంత పర్సెంటేజ్ మించొద్దంటారు? నాకైతే 50% మించి కూడా 50% అంటే 50 వాళ్ళు 50% రిజర్వేషన్లు ఒక సూత్రం అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రత్యేకంగా 10% ఇచ్చారు. వీళ్ళకు సంబంధం లేదు, దీంతో సంబంధం లేకుండా 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చారు. అయితే ఈ ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఎవరిని నష్టపరిచాయి, ఏ జనాభాని నష్టపరిచాయి, ఎవరి గుంజుకునే సంబంధం లేదు కదా. మీకు రావాల్సిన వాటా రాజ్యాంగం ప్రకారంగా అనుకోండి, లేకపోతే మనం ఏదైతే అమెండ్మెంట్ చేసుకున్నామో లేకపోతే ప్రభుత్వం తరపున 50 రావాలంటే 50 వస్తుంది, అంతే. వస్తున్నాయి, మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే అవుతుంది సార్. ఇందులో ఏమవుతుందంటే ఒక 10% అందులో ఇస్తున్నప్పుడు మొత్తం 100 జాబులు ఉంటే 10% వీళ్ళకి రిజర్వ్ చేస్తున్నారు. అవును, వీళ్ళకు 50 పోయింది 60 అనుకుందాం, పోతే 40 ఉంటుంది కానీ 40లో జనరల్ కోట అవుతుంది. అట్లా కాదండి, చెప్పండి. ఇప్పుడు 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తూ 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలు అన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తూ మిగతా 40% ఓపెన్ కేటగిరీలో అన్ని కులాలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని కులాలు ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి, అందరు ఎలిజిబుల్ వస్తున్నారు. ఇందులో ఎవరిది తొలగించడం కానీ ఎవరిది తగ్గించడం కానీ ఎవరిది గుంజుకోవడం కానీ లేదు. కానీ దీని మీద అపోహలు సృష్టిస్తున్నారు. ఈ అపోహలను ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే రాజ్యాంగ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం,
దీన్ని మీద మీరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు అనేటువంటి ఇది ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ప్రభుత్వం ఇయ్యదు, చెప్పదు, వాళ్ళ అవసరాల కోసం ఇయ్యదు. ఏం చేస్తారు మీరు? అందుకనే మేము మీ ముందుకు రావాల్సి వచ్చింది. మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఈ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, యావత్ భారత ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉందనేదే మీ ముందుకు రావాల్సి వచ్చింది. అందులో భాగంగానే ఈనాడు ఈ రిజర్వేషన్ల అటువంటి ప్రక్రియను, ఎందుకంటే అవకాశవాదం కొరకు తీసుకుంటున్నటువంటి క్రమం, అంటే రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు విషకుటిల రాజకీయాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండా, రాజకీయ అవసరం, అంటే రాజకీయంగా ఎదుగుదల కొరకు. మామూలు ఇప్పుడు మీరు కూడా ఏం చెప్పారంటే అసలు బీసీలో ఉన్న మంది ఇంటర్వ్యూకు, అంటే అంతకుముందు ఏదో డిస్కషన్లో కాపు అనేది అసలు ఇది ఎఫ్సి, ఇది ఓసీ ఏదో చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. అంటే అది వేరే స్టేట్లో ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక రకంగా ఉంటుంది, లేకపోతే మనకి కర్ణాటక పోతే ఇంకో కులానికి ఇప్పుడు లింగాయత్ అని ఇవని, అంటే కొంతమంది బీసీ కావచ్చు, ఎఫ్సీ కావచ్చు, కొంచెం చేంజ్ ఉంటుంది స్టేట్కి. అంటే మీరేం చెప్తున్నారంటే వీళ్ళు ఓసీలు అన్నారు, మరి నేనైతే వినలే, మీరు కొత్తగా చెప్తున్నారు. అసలు ఇప్పుడు ఆయన ఓసీయా బీసీయా సార్? ఎవరు తీర్మానం? మళ్ళీ ఎంతసేపు అదే చెప్తున్నారు. ఆయన కుటిలంగా రాజకీయం కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో అని చెప్తున్నారు. ఎవరికి రాజకీయ లబ్ధి, ఎవరి అవసరం ఉంది, ఎవరి కోసం చేస్తున్నారు? అయితే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మనం ఇక్కడ కాపులు అనేవాళ్ళు ఓసీలు, కాపులు అనేవాళ్ళు ఓసీలు. ఒకప్పుడు అందరూ కాపులే. ఆ తర్వాత క్రమంలో ఏమైందంటే కాపులు 300 కాపులు, తూర్పు కార్పులు, తర్వాత అదేవిధంగా రెడ్లుగా అంటే వారి ప్రవృత్తులను బట్టి పరిగణించబడ్డారు. సబ్ కాస్ట్ అట్లా. అయితే మీకు కాపులు 1972 వరకు కూడా ఓసీలే. ఓకే, 1972 వరకు కూడా ఓసీలే. 1972లో మన పి శివశంకర్ గారు వారు పోరాటం చేసి బీసీలలో చొచ్చిండు. బీసీ అంటే వాటిని తీసుకొచ్చి బీసీలలో చేర్పియడం జరిగింది. అంటే మరి ఇక్కడ కాపు ఆయన ఎట్లా చేర్పిస్తాడు సార్? అంటే గవర్నమెంట్ సంబంధం లేకుండా, గవర్నమెంట్ పని అంటే ఇక్కడ ఏముంటుంది లేకుండా చేర్చడం అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ కొన్ని అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఏ కులాలనైనా, అంటే అభివృద్ధి చెందిన కులాలను ఓసీలలో చేర్చడం, అంటే వెనుకబడిన వర్గాల నుంచి తొలగించడం, తర్వాత అర్హులైనటువంటి వాళ్ళను మళ్ళా వెనుకబడిన వర్గాల జాబితాలో తయారు చేయడం, ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి అధికారం. అయితే 1972లో పి శివశంకర్ గారు న్యాయస్థానాన్ని, సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ కాపులు కూడా వెనుకబడిన వర్గాలని ఆనాడు బీసీలలో జాబితాలో చేర్చడం జరిగింది. యాక్చువల్గా బీసీలు అంటే ఏంది? బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, సామాజికంగా, ఆర్థికంగా, విద్య, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడిన వర్గాలు. ఈ వెనుకబడిన వర్గాలు ఎవరు, ఎట్లా, దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ప్రకారంగా చూస్తే ఈ యొక్క కాపులకు ఆ పారామీటర్స్లో రారు. ఎందుకంటే వాళ్ళకి సామాజిక వెనుకబాటు లేదు కదా. ఆర్థిక వెనుకబాటు ఉండొచ్చు, ఏ కులం వల్లనైనా ఉంది ఆర్థిక వెనుకబాటు అనేది, కానీ సామాజిక వెనుకబాటు లేదు కదా. మరి సామాజిక వెనుకబాటు లేనప్పుడు కాపులు బీసీల కింద రారు. ఒకప్పుడు కాపులు ఓసీలే, మధ్యలో బీసీలకు వచ్చారు. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందినటువంటి కులం కాబట్టి, వర్గం కాబట్టి, క్యాస్ట్ కాబట్టి వాళ్ళు బీసీలకు రారు. అంటే మీరు చెప్పేది ఏమిటంటే గవర్నమెంట్ అన్యాయంగా, అక్రమంగా, అంటే ఒక బిల్లుతో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఏదో రకంగా మొత్తం మీద. నేను ఎందుకు మాట్లాడుతున్నంటే సామాజిక వెనుకబాటు ఉంటే మాత్రమే వెనుకబడిన దీనిపైన రవీందర్ రెడ్డి గారు పోరాటం ఎందుకు చేయలేదు, ఎందుకు పిల్లేయలేదు, ఎందుకు కేసులు వేయలేదు? చెప్తున్నా వెనుకబడిన వర్గంగా, సామాజిక వెనుకబడిన వర్గము మాత్రమే వెనుకబడిన వర్గంగా పరిగణించబడుతుంది. అంటే ఆ కోవలోకి ఇది రాదు.
అంటే కాపులు రారు. అందుకనే 1992లో మండల్ కమిషను వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునఃసమీక్షించి ఈ కుల జనగణన చేసి ఎవరు ఉండాలి, ఎవరు ఏ కులాలు వెనుకబడిన వర్గాలు ఉండాలి, ఏ కులాలను వెనుకబడిన వర్గంలోకి చేర్చాలి, ఏ కులాలను వెనుకబడిన వర్గాల నుంచి తొలగించాలి అనేది చెప్పిండ్రు. అవును. అయితే 1992 నుంచి ఇప్పటి వరకు సమీక్షలు లేవు, నా పునఃసమీక్షలు లేవు. అందుకే ఇప్పుడు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసేటువంటిది కుల జనగణన చేయడానికి వీల్లేదు. ఫస్ట్ ఎవరు బీసీలో అర్హులు చేల్చాలి కదా నువ్వు. అసలు నిజమైన బీసీలు ఎవరు? రాజ్యాంగం ప్రకారంగా అర్హులైన బీసీలు ఎవరు? దానికి ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి, ప్రేరణ లేకుంటుండాలి, అటువంటి ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుంటుండాలి, నిజమైన లబ్ధిదారుల జాబితా తయారు చేయాలి. నిజమైన బీసీ లబ్ధిదారుల జాబితా తయారు చేసిన తర్వాత, నిజమైన అర్హులైనటువంటి కులాలను తయారు చేసిన తర్వాత అప్పుడు కుల జనగణన చేయాలి.